నీకు కలిగి ఉన్నదేదో, నీకు అప్పగింపబడినదేదో దానిని ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వమని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో వారికి ఇవ్వకపోవటం, వాళ్ళకు రుణపడి ఉండటం. మరి ఇవ్వకపోవటమే రుణపడి ఉండటం అయితే ఫ్రెండ్స్, ఇది ఆలోచించండి. దేవుడు నిన్ను ఏ పని కొరకైతే నియమించాడో, ఏ పని కొరకైతే పిలుచుకున్నాడో ఆ పనిని డబ్బుల కోసం అమ్ముకోవడాన్ని ఏమంటారు? నేను వచ్చి ప్రసంగం చేయాలి మీ దగ్గర అంటే నాకు ఇంత డబ్బులు కావాలి, నా రేట్ ఇంత, 3 రోజుల ప్రసంగానికి ఇంత, 2 రోజుల ప్రసంగానికి ఇంత, ఇంత అయితేనే వస్తాను, లేకపోతే రాను అని ప్రసంగానికి ఒక రేటు చెప్పి, రేటు పెట్టి అమ్ముకునేటువంటి వాళ్ళను ఏమనాలి? భక్తుడైన పౌలు గారు తనకు అప్పగింపబడినటువంటి ఈ సువార్త ఎవరికైతే అందజేయాలో వారి దగ్గరికి ఇంతకాలం రాలేకపోయాడు కాబట్టి ఆయన మీకు నేను రుణస్థుడనయ్యా అన్నాడు. ఫ్రెండ్స్, థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ నో ద గాస్పెల్, యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్. To preach the gospel, you should experience the power of gospel. The gospel is the power of God. Gospel is about God. The news about God. It is about God, not about you.